పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సర్వోన్నతమైన దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ అడిగాను, ప్రభువా ఈ పునరుద్ధాన వేళ సజీవులు సంఘానికి రాబోతున్నారు. నేను ఆరాధించడానికి బ్రతికి ఉన్నవారు సంఘానికి రాబోతున్నారు. వారికి ఏ వర్తమానం చెప్పమంటావయ్యా, వారికి ఏ మాటలు చెప్పమంటావయ్యా అని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారు అగునట్లుగా వాటిని అనుగ్రహించెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ వచనములో మనము చూడవలసిన మాటలు ఏంటి? ఈ పునరుద్ధాన వేళలో, ఈ మార్నింగ్ సర్వీస్ లో పట్టుకోవలసిన మాటలు ఏంటంటే, దేవుడు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములను మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానములు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు అంటారు. బైబిల్లో అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానమైన, మోషే గారికి ఇచ్చిన వాగ్దానమైన, ఒకసారి చెప్పాను. బైబిల్లో హనోకు గారికి ఇచ్చిన వాగ్దానమైన, నోవాహు గారికి ఇచ్చిన వాగ్దానమైన, అది ఎవరి వాగ్దానములై ఉన్నాయి? మన వాగ్దానములై ఉన్నాయి. బైబిల్లో వారికి కదా వాగ్దానం, నాది కాదు కదా, మోషే గారిది కదా, అది ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నాది కాదు కదా. కాదు, దేవుడు అంటున్నాడు, అత్యధికమైన అమూల్యమైన వాగ్దానములను నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. ఆమేన్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చారు, అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చారు. మీరు అడగచ్చు, అయ్యా మరి దేవుడు నాకు అబ్రహాము గారి వాగ్దానం ఇస్తే నేను ఐశ్వర్యవంతురాలు అవ్వాలిగా, చిదనా కింద ఒక మాటను మీరు చూడండి. భ్రష్టత్వమును తప్పించుకోవడానికి, దురాశను తప్పించుకోవడానికి ఈ వాగ్దానములను మనకు సహాయం చేయబోతున్నాయి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నీకు వాగ్దానములు దేవుడు ఎందుకు ఇస్తుంది? దేవుడు నీకు వాగ్దానములు ఎందుకు దయచేశాడు? భ్రష్టత్వం నుంచి తప్పించడానికి. క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములను భ్రష్టత్వం, ఈ లోకములను దురాశల నుంచి తప్పించడానికి దేవుడు నీకు అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఏదో నువ్వు పొడుచుకొని విర్రవీగిపోయి ఎదగటానికి కాదు వాగ్దానాలు. ఐశ్వర్య భాగ్యములతో నింపబడటం కాదు వాగ్దానాలు. దేవుడు నీకు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడో ఈ రోజు నీ మనసులో రాసి పెట్టుకో. దేవుడు నీతో మాట్లాడుతుంది ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానం చేస్తుంది ఎందుకో తెలుసా? నిన్ను భ్రష్టత్వం నుంచి తప్పించడానికి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నీవు కలిగి ఉన్న అత్యధికమైన వాగ్దానములు, దేవుడు నీకు ఇచ్చినటువంటి అల్పమైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానములు, శ్రేష్టమైన వాగ్దానములు ఎందుకు దేవుడు నీకు ఇచ్చాడు? నీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 50, 100, 200, 1000 దేవుడు ఎన్ని వాగ్దానాలు నీకు చేశాడు? ఆ వాగ్దానాలన్నీ ఎందుకు తెలుసా? వాగ్దానాలు ఇచ్చాడు జరగట్లేదు, వాగ్దానాలు ఇచ్చాడు జరగట్లేదు కాదు. దేవుడు మాటలు మీరు ఆలోకించండి. దేవుడు వాగ్దానాలు ఎందుకు ఇస్తాడో తెలుసా? భ్రష్టత్వం నుంచి తప్పించడానికి. బైబిల్ చెప్తుంది, 2వ పేతురు పత్రికలో భక్తుడు అపోస్తలుడు చెప్తున్నాడు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఇహ లోకముల భ్రష్టత్వం నుంచి తప్పించడానికే అవి మనకి సహాయపడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు భ్రష్టత్వమును తప్పించుకోవడానికి, రాకడలో ఎత్తబడటానికి మాత్రమే ఉపయోగపడతాయన్న కాన్సెప్ట్గా మర్చిపోవద్దు. ఈ రోజున చెరగని అక్షరాలతో బుక్కులో కాదు, నీ కుండల మీద కొన్ని అక్షరాలు, కొన్ని మాటలు ముద్రించబడి ఉండాలి. అన్నీ మర్చిపోకూడదు. అన్నీ మర్చిపోయినా మెయిన్ పాయింట్లు మాత్రం గుండెల మీద రాసుకోవాలి. అవి కూడా మర్చిపోతే ఇక నీకంటే శ్రేష్ఠులు ఇంకోళ్ళు ఉండరు, నీకంటే పుణ్యాత్ములు ఇంకోళ్ళు ఉండరు. మొత్తం మర్చిపోతారు కొంతమంది వాక్యం.
మొత్తంలో ఒక్కడు గుర్తుంటే చాలని జీవితం ఆశీర్వదించబడటానికి, కీ పాయింట్ గుర్తుంటే చాలని బ్రతుకు బట్ట కట్టి బయటపడటానికి. ఈ రోజున నువ్వు ఏది విన్నా ఏది వినకపోయినా నీకు వాగ్దానములు ఎందుకయ్యా? నువ్వు వాగ్దానములు ఉన్నాయి, దేవుడు వాగ్దానములను చేస్తున్నాడు. ఎందుకు దేవుడు నీకు వాగ్దానములు చేస్తున్నాడంటే ఇహ లోకంలో భ్రష్టత్వం ఉంది, ఇహ లోకంలో దురాశ ఉంది, ఈ లోకము భ్రష్టత్వముతో నింపబడింది. ఈ భ్రష్టత్వములో నువ్వు పడకూడదని, నువ్వు తప్పించబడాలని దేవుడు అత్యద్భుతమైన వాగ్దానములను అనుగ్రహించారు. అత్యద్భుతమైన వాగ్దానములు, అధికమైన వాగ్దానములు, విలువైన వాగ్దానములు. ఎందుకు దేవుడు నీకు ఇస్తున్నాడు తెలుసా? ఎందుకు నీ ప్రమాణం చేస్తున్నాడు తెలుసా? ఎందుకు నీ చేతులు చేయించి దేవుడితో మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను భ్రష్టత్వం నుంచి తప్పించడానికి. ఈ వాగ్దానం ఎందుకు? నువ్వు ఐశ్వర్యవంతులు అవ్వడానికి కాదు, భ్రష్టత్వం నుంచి తప్పించబడి రాకడను ఎత్తబట్టడానికి వాగ్దానం. అలాంటి వాడు పరిపూర్ణమైన విశ్వాసి అని చెప్పగలను. అలాంటి వాడు పరిపూర్ణమైన విశ్వాసను. భ్రష్టత్వము అన్న మాట మూల భాష అనువాదములో కావచ్చు, ఇంగ్లీష్ బైబిల్లో కావచ్చు, పవిత్ర గ్రంథంలో కావచ్చు. కొన్ని గ్రంథాలు తిరగేస్తే యాంప్లిఫైడ్ బైబిల్లో కానీ, ఇంగ్లీష్ బైబిల్లో కానీ, పవిత్ర గ్రంథం అని ఉంటుంది ఆ బైబిల్లో కానీ భ్రష్టత్వానికి 3 అర్థాలు తేలాయి. 3 అర్థాలు తేలాయి. భ్రష్టత్వము అనగా అర్థం ఏంటంటే, 1వ అర్థం దుర్నీతి అని అర్థం. ఈ 3 నేను పరిశోధించగా తేలింది ఏంటంటే, ఈ 3 గ్రంథాలు నేను పరిశోధించగా తేలినటువంటి ఆన్సర్, దానికి అర్థం 3 రకాలుగా బయటపడింది. 1 దుర్నీతి, 2 దిగజారిన స్థితి, 3 తిరుగుబాటుతనం. ప్రైజ్ లార్డ్ చెప్పండి దేవుడికి. భ్రష్టత్వము అనగానే అర్థం ఏంటంటే దుర్నీతి, దిగజారిన స్థితి, తిరుగుబాటు. దేవుడు ఏమంటున్నాడు? అమూల్యమైన వాగ్దానాలు నేను నీకు అనుగ్రహించాను, శక్తివంతమైన వాగ్దానాలు నేను నీకు ఇచ్చాను. ఆ వాగ్దానాలు ఎందుకంటే దుర్నీతి నుంచి తప్పించటానికి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దుర్నీతి నుంచి తప్పించబడటానికి, దిగజారిన స్థితి నుంచి తప్పించబడటానికి, తిరుగుబాటు నుంచి తప్పించడానికి నేను ఆ వాగ్దానాలు నీకు ఇచ్చానని ప్రభు చెప్తున్నాను. అందుకే మనం వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. దేవుడు చెప్పుచిన వాగ్దానాలు, దేవుడు చేసిన వాగ్దానాల్లో ఫుల్ పవర్ ఉంటుంది. ఆ వాగ్దానాలు మనల్ని పరలోకం తీసుకువెళ్తాయి. దేంట్లో చిక్కేటట్టు చేయి వాగ్దానాలు మనల్ని. మీకు తెలియకుండా పిచ్చి మోకాల్లాగా దేవుడు వాగ్దానం చేస్తే వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అది జరిగేదాకా వెయిటింగ్. అది కాదండి. దేవుడు ఒక్క వాగ్దానం ఇచ్చాడంటే నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఎందుకంటే నువ్వు ప్రతి దుర్నీతి నుంచి తప్పించబడతావు, దాంట్లో చిక్కుకోవు. ప్రతి దిగజారిన స్థితిలోనికి వెళ్ళకుండా తప్పించబడతావు, దాంట్లో చిక్కుకోవు. తిరుగుబాటుతనంలో చిక్కుకోవు. నువ్వు తప్పించబడితేనే ఉంటావు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడంటే ఈ రోజు నుంచి ఈ మైండ్ సెట్తో ఆలోచించు, అయితే నేను తప్పించబడుతున్నాను. తప్పించబడి ఎక్కడికి వెళ్ళడానికి తప్పించుకుంటున్నావు? ఈ లోకంలో భ్రష్టత్వం ఉంది, ఈ లోకంలో దుర్నీతి ఉంది, ఈ లోకంలో దిగజారుడితనం ఉంది, ఈ లోకంలో తిరుగుబాటు ఉంది. వీటిని తప్పించుకొని నిత్యత్వము కొరకు వెళ్ళటానికి దేవుడు మనందరికీ కృప చూపిస్తున్నాడు. ఆయన కృపలో భద్రపరిచాడు. వీటిని తప్పిస్తున్నందుకు, వీటి ఎదురు పడకుండా చేస్తుంది. ఎందుకంటే నిత్యత్వము కొరకు, పరలోక రాజ్యము కొరకు. ఇప్పుడు మీరు వింటున్న వాక్యం రాకడ వర్తమానం అని మర్చిపోవద్దు. దేవుడు చేసిన అమూల్యమైన వాగ్దానములు, ఎన్నో వాగ్దానాలు మనం కలిగి ఉన్నాం. దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ వాగ్దానములన్నీ కూడా ఇహలోకముల పనిచేస్తున్న భ్రష్టత్వము నుంచి తప్పించడానికి సహాయపడాలి. ప్రైజ్ ది లార్డ్. తప్పించడానికి సహాయపడాలి. ఓకే, 3 విషయాలు చెప్పా. భ్రష్టత్వం అనగా మొదటి విషయం ఏంటి చెప్పండి? దుర్నీతి. ఈ రోజున దుర్నీతి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నీతి ఏంటో తెలుసుకుంటే దుర్నీతి ఏంటో అర్థమైపోద్ది. నీతి ఏంటో తెలుసుకుందాం. వినండి, బైబుల్ భాష లోక భాషలా ఉండదు. అర్థమైందా? బైబుల్ భాష లోకములో మాట్లాడుతున్న భాషగా ఉండదు. బైబిల్లోది ఒక క్రొత్తగా
ఎప్పుడు విన్నా సరే వినలేనట్టుగా ఉంటుంది. కాబట్టి బైబిల్ భాషలోనే ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. లోక భాషలో మాట్లాడితే అది వాక్యముగా ఉండదు, కానీ బైబిల్ భాషలో మాట్లాడితేనే ప్రజకి అంత క్లియర్గా, అంత అర్థంగా దేవుడు వారిలోనికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా లోక భాషను ఉపయోగించి మాట్లాడకూడదు. బైబిల్ భాషను ఉపయోగించి మాట్లాడితేనే అది ప్రజకు చేరితే ఆ ప్రజకు చేరడం ద్వారా వారు ఆశీర్వదించబడతారు. దుర్నీతి అనగా నీకు తెలిసిన అర్థం ఏంటో నాకైతే తెలియదు, కానీ బైబిల్ ప్రకారం ఫస్ట్ నీతి ఏంటో తెలుసుకుందాం. నీతికి ఆపోజిట్ ఏంటిది? దుర్నీతి. ఫస్ట్ నీతి తెలుసుకుంటే ఆ నీతి నువ్వు చేయకపోతే నువ్వు దుర్నీతి చేస్తున్నట్లే. బైబిల్లోకి వెళ్ళి నీతి ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుణ్ణి నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడిన. యేసుకి స్తోత్రం కలుగును. అబ్రహాం గారి గురించి ప్రభు చెప్తున్నారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట, అది అతనికి ఎలా ఎంచబడిందట? నీతిగా ఎంచబడెను. దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ ఎవరిప్పుడు? దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ ఎవరిప్పుడు? దుర్నీతి పరులు. దేవుణ్ణి నమ్మినోడు ఎవడు? నీతిమంతుడు. దేవుణ్ణి నమ్మనాడు దుర్నీతి పరుడు. దేవుణ్ణి నమ్మరు, మరి దేన్నో నమ్ముతూ ఉంటారు. దేవుణ్ణి నమ్మరు, మరి దేన్నో ఆశ్రయిస్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మరు. నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుణ్ణి నమ్ముతున్నానని. యెషయా గ్రంథం తెలిస్తే నీ గుట్టు రట్టు అవుతుంది. ఈరోజు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారము చేసుకున్నారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏంటిదట? బలాత్కారమును కృత్రిమమును మీరు నమ్ముకొనుచున్నారు గనుక మీరు దుష్టులు, మీరు భ్రష్టులు అని యెషయా గ్రంథ ప్రవక్త చెప్తూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మినోడు నీతిపరుడు, దేవుణ్ణి నమ్మకుండా బలాత్కారమును నమ్మిన వాడు కృత్రిమము. అంటే అర్థం ఏంటంటే మనుషుల ద్వారా ఏర్పడిన వాటిని కృత్రిమము అంటారు. దేవుని ద్వారా ఏర్పడిన వాటిని కృత్రిమము అనరు. మనుషుల ద్వారా, మనుషుల చేతి ద్వారా, మనుషుల జ్ఞానము ద్వారా, మనుషుల మాటల ద్వారా ఏదైతే జరుగుతుందో అది కృత్రిమము. దాని మీద ఆధారపడేవారు దుర్నీతి పరులు అని బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. ఇది మాట నేను చెప్పట్లేదు, బైబిల్ సెలవిస్తుంది. ఏదొచ్చినా దేవుని మీద నమ్మకం ఉంచేవారు, ఏదొచ్చినా దేవుణ్ణి నమ్ముకునేవారు నీతిమంతులట. నీ జ్ఞానమును నమ్ముకున్నవారు, నీ డబ్బును నమ్ముకున్నవారు, నీ బలాతిశయమును నమ్ముకున్నవారు, నీ బలమును నమ్ముకున్నవారు ఎవరంటే వారు దుర్నీతి పరులని వాక్యము క్లియర్గా సెలవిస్తుంది. వారు దేవుణ్ణి నమ్మువారు కాదు. మీరు చెప్తారు మేము దేవుణ్ణి నమ్ముకుంటామని చెప్తూనే మరి దేని మీదో కృత్రిమముగా చేయబడిన వాటి మీద ఆశపడుతూ ఉంటారు. కృత్రిమముగా చేయ వాటి మీద వీరు ఆధారపడుతూ ఉంటారు. కృత్రిమముగా అంటే మనుషులు చేసే దాని మీద, మనుషులు చెప్పే ఆలోచనల మీద, మనుషులు చెప్పే మార్గాల మీద, మనుషులు చెప్పే మాటల మీద ఆధారపడుతున్నావు. చూసావా? ఈ అంచె దినాల్లో భ్రష్టత్వము ప్రబలిపోయింది. ఈ అంచె దినాల్లో దుర్నీతి ఎక్కువైపోయింది. దుర్నీతి అనగా దేవుడి మీద ఆధారపడడం తగ్గిపోయింది, దేవుడిని నమ్ముకోవడం తగ్గిపోయింది, మనుషుల మీద ఆధారపడటం పెరిగిపోయింది, మనుషుల మాట వినటం పెరిగిపోయింది, మనుషుల జ్ఞానం తీసుకోవటం పెరిగిపోయింది, మనుషుల ఆలోచన తీసుకోవటము పెరిగిపోయింది. ఇక దేవుడిని ఎక్కడ నమ్ముతున్నాం? చెప్పు. దేవుణ్ణి నమ్మేవారు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఈ లోకం ఎట్లాంటిదో తెలుసు. నువ్వు గనక లోకంతో నువ్వు చేతులు కలిపావంటే నువ్వు సర్వనాశనం అయిపోవటం తప్ప మరి ఇంకొకటి ఏదీ లేదు. నేను నెత్తి నోరు కొట్టుకొని ప్రతి వారం నేను చెప్తాను. ఈ లోకంలో ఏముందట? భ్రష్టత్వం ఉందటండి.
అండి. ఆ భ్రష్టత్వం అనగా దుర్నీతి అటండి. దుర్నీతి అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మనాలు దుర్నీతి పరులు. ఏదైనా అవసరం వస్తే దేవుడిని నమ్ముకోవాలి. నువ్వు పైకి చెప్తున్నావు నేను దేవుడిని నమ్ముతున్నానని, కానీ కృత్రిమము దాని మీద ఆధారపడుతున్నావు. మనుషులు చేసిన దాని మీద ఆధారపడుతున్నావు. నువ్వు క్రియేట్ చేసుకున్న దాని మీద ఆధారపడుతున్నావు. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు పనికి వెళ్ళావు, డబ్బు సంపాదించావు, దాని మీద ఆధారపడ్డావు అనుకో, అది కృత్రిమం. నువ్వు మెడికల్ షాప్ అంతా తీసుకొచ్చి నీకు కొంపలో పెట్టుకో. మెడికల్ షాప్ అంతా తెచ్చి నీకు కొంపలో పెట్టుకున్నా ఆరోగ్యం ఉండదు. గ్యారెంటీ ఇవ్వగలవా నువ్వు ఆరోగ్యం ఉంటుందని? నేను పుష్టిగా ఉంటానని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? గ్యారెంటీ ఉండదు. కృత్రిమ వాటి వైపు నమ్మి, కృత్రిమంగా మనుషులు తయారు చేసి మనుషుల జ్ఞానముతో పెంపొందింపజేసిన వాటి మీద నువ్వు ఎక్కువగా ఆధారపడుతున్నావు. ఇది అంత్య దినాలు. దేవుడు చెప్తున్నాడు, ఇక లోకములో నువ్వు భ్రష్టత్వం నుంచి తప్పించబడాలి. నువ్వు భ్రష్టత్వం నుంచి తప్పించబడితేనే తప్ప నా రాజ్యానికి రావు. భ్రష్టత్వంలో ఇరుక్కుపోయావంటే నేనెప్పుడు కాపాడలేడు. అంటే నన్ను నమ్ముకోకుండా, నన్ను నమ్ముకున్న వాళ్ళు నీతిగా ఎంచబడతారు, నన్ను నమ్మని వాళ్ళు దుర్నీతి పరులుగా ఎంచబడతారు. మీలో ఎంతమంది దుర్నీతి పరులు ఉన్నారు? ఎంతమంది నీతి పరులు ఉన్నారు? ఏ అవసరం వచ్చినా యేసయ్యాని పిలిచేవారు ఎంతమంది ఉన్నారు? ఏదైనా అవసరం వస్తే కృత్రిమంగా చేసే వాటి పైన ఆధారపడుతున్నారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దైవజనమా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ లోకంలో మనుషుల కెపాసిటీ ఎలా ఉంటుందంటే అంతా తిరిగి ప్రయోజనం లేకపోతే దేవుడి దగ్గరకు వస్తారు. ఈ లోకంలో బుద్ధి, ఈ లోకంలో ఆలోచనలు ఎంత భయంకరంగా, ఎంత చండాలం ఉంటాయో తెలుసా ప్రయోజనమా? తాయితుల దగ్గరికి వెళ్తారు, అంతరాల దగ్గరికి వెళ్తారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఏమీ కాలేదనుకో అన్ని చోట్ల తిరుగుతారు, తిరగని చోటు ఉండదు. ఏది కాకపోతే అప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు. ఈ లోకం బుద్ధి. కానీ నీతి మంత్రుల బుద్ధి అంటే తెలుసా? ఫస్టే దేవుడి దగ్గరికి రావాలి, దేవుడికి చేతులు ఫస్టే దేవుడి తిరిగి అడ్డమే తిరిగి రావటం కాదు. అబ్రాహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. అబ్రాహాం ప్రతి విషయంలో దేవుడు నమ్మాడు. ఏ విషయంలో నమ్మలేదండి? ప్రతి విషయంలో దేవుడు నమ్మాడు. కృత్రిమంగా చేసే వాటి మీద ఆధారపడలేదు, మనుషులు చెప్పే ఆలోచన మీద ఆధారపడలేదు, మనుషుల మాటలు వెళ్ళలేదు, మనుషులు చూపించే త్రోవలు అడుగు పెట్టలేదు. కృత్రిమంగా మనుషుల ద్వారా, వాళ్ళ జ్ఞానము ద్వారా, వాళ్ళ బలము ద్వారా క్రియేట్ చేసిన వాటి మీద, దేవుని మీద ఆధారపడలేదు. దేవుని పిలుపు మీద, దేవుని దర్శనం మీద, దేవుని మీద అబ్రహాం ఆధారపడ్డాడు. అబ్రహాం నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో భ్రష్టత్వం ఉంది. ఈ రోజుల్లో భ్రష్టత్వం ప్రబలిపోతుంది. ఈ రోజుల్లో దేవుని మీద ఆధారపడే వాళ్ళు, దేవుడంటే పిచ్చితో రేగిపోయే వాళ్ళు ఏమైపోతున్నారంటే మనుషుల మీద ఆధారపడవలసి వస్తుంది, డబ్బు మీద ఆధారపడవలసి వస్తుంది. మీకు ఒక్క విషయం చెప్పనా? ఒక సోదిగాడు ఉన్నాడు, గారడి సీమోనుడు. బైబిల్లో ఏం చేశాడంటే వాడికి బాగా డబ్బు ఉంది. డబ్బు ఉంటే వాడు ఏదో ఒకటి చేసుకొని సావాలి. డబ్బుంటే అపోస్తుల దగ్గరకు వచ్చి డబ్బు వాళ్ళ కళ్ళ ముందు పెట్టి పరిశుద్ధాత్మ వరము ఇమ్మని అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ వరం డబ్బుతో కొంటారండి? డబ్బుంటే ఏదైనా కొనగలవా? డబ్బుంటే దేనైనా కొనగలవా? డబ్బుంటే దేవుణ్ణి దించగలవా కిందకి? నీ వల్ల కాదు. డబ్బు శాశ్వతం కాదు. డబ్బే నీ యొక్క ఆశీర్వాదం కాదు. డబ్బుతో కొనలేని వస్తువులు కూడా ఉన్నాయి. అదొకటి నువ్వు గమనించుకో. నేను ఏదన్నా చేస్తాను, నేను ఏదన్నా కొనగలను, నాకంటే తోపులు లేరు, తురుములు లేరని ఎగసి పడుతున్నావేమో. గారడి సీమోను అపోస్తలుల వద్దకు వెళ్ళి డబ్బు పెడితే పరిశుద్ధాత్మ వరాన్ని మాకు ఇవ్వండి, నేను కూడా చేతుల నుంచి అభిషేకం పొందాలి, ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని మరి ఎన్ని లక్షలు తీసుకొచ్చి ఇచ్చాడు అపోస్తలులకు తెలియదు. కానీ పౌలయ్య లెగిసి రే దుర్నీతి పరుడా, డబ్బుతో కొందామని చూస్తున్నావరా? కృత్రిమంగా చేసే దాని మీద నువ్వు ఆధారపడ్డావా? ఈరోజు నీవు శక్తితో నింపబడి పని చేసుకొస్తే వచ్చిన డబ్బు అది. కృత్రిమంగా చేసే దాని మీద ఆధారపడ్డావా? పరిశుద్ధాత్మ మీద ఆధారపడవలసిన నీవు డబ్బు మీద ఆధారపడి పరిశుద్ధాత్మను కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తావా? ధైర్యం నీకని కత్తించారు. అపోస్తుల తప్పుడు పనులు చేయరు. డబ్బుకు లోబడిన అపోస్తులు డబ్బు తీసుకొని ఒకలాగా మాట్లాడరు, డబ్బు తీసుకోకుండా ఇంకోలాగా మాట్లాడరు.
ఒకటే మాట్లాడతారు, పరలోక ప్రత్యక్షతతో నింపబడేవారు అపోస్తులు. దేవునికి స్తోత్రం కలుగును. పరలోక ప్రత్యక్షతలతో నింపబడే వాళ్ళని అపోస్తులు. అపోస్తుల దగ్గర గారడి వాడు గారడి చేస్తున్నాడు, వాడి గారడి విద్యలు పని చేయలేదు అపోస్తుల వద్ద. వాడి తెలివితేటలు పని చేయలేదు, వాడు సంపాదించిన డబ్బు పని చేయలేదు పరిశుద్ధాత్మ ముందు. ఆలోచించండి, డబ్బు ఉంది, ఏదో పని చేస్తున్నాను, కూలినాలు చేసుకున్నాను, 4 రూపాయలు వస్తున్నాయి అని విర్రవీగిపోతున్నామేమో. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. దేవుని మీద ఆధారపడు. కష్టములో, బాధలో, సంతోషములో, నిందలో, దుఃఖములో, శ్రమలో, రోగములో దేవుణ్ణి నమ్ముక. దేని వైపు చూడొద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరిని ఆశ్రయించద్దు, ఎవరిని నమ్ముకోవద్దు. దేవుణ్ణి నమ్ముకో, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడి మీద విశ్వాసం ఉంచండి. అంతా తిరిగిన తర్వాత, అంతా కనుక్కున్న తర్వాత, అంతా జోరు చేసిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు, అది నీకు దుర్నీతిగా ఎంచబడుతుంది. నువ్వు దుర్నీతి పరురాలవు, నువ్వు దుర్నీతివంతుడు అని దేవుడు ముద్ర వేస్తాడు. దేవుడు ఏమన్నాడు? నీకు నేను వాగ్దానాలు ఇచ్చేదే ఆ దుర్నీతి నుంచి తప్పించబడాలని. అదొక్కటి నీకు అర్థమైతే ఈరోజు వాక్యం అంతా నీ బుర్రలోకి వచ్చేసినట్టే. ఒక్క ముక్క అర్థమైతే నీ బుర్రలోకి వాక్యం అంతా వచ్చేసినట్టే. దుర్నీతి తప్పించబడాలి అంటే దేవుణ్ణి నమ్ముకోవడం మానేసి నీ సొంత విషయాల్లో దాని మీద నువ్వు ఆధారపడటం అనేది కరెక్ట్ విషయము కానే కాదు. అబ్రహాములాగా దేవుణ్ణి నమ్ముదాం, ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్ముదాం, మనం నీతిమంతులుగా ఎంచబడదాం. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులకు మాత్రమే పరలోక రాజ్యం ఉంది. మీకు విషయం చెప్పనా? భ్రష్టత్వం ఉందా రాకడ ముందా చెప్పండి మీరు? భ్రష్టత్వం ముందు వస్తుందా రాకడ ముందు వస్తుందా అమ్మా? భ్రష్టత్వమే ముందు వస్తుంది. వెరీ గుడ్. ఎక్కడుందన్నమాట? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మొదట భ్రష్టత్వం సంభవించి, అది చూడండి, మొదట ఏం సంభవిస్తుందట? భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినమది? రాకడ దినము రావాలంటే భ్రష్టత్వములకు వెళ్ళిపోతున్నారు జనాలు. చూడండి బాబు, రాకడ వచ్చేపోతుంది. నీతిమంతులు దుర్నీతిమంతులుగా మార్చబడటం వల్ల ఎంత దౌర్భాగ్యం అండి. భ్రష్టత్వం అయిపోతున్నారండి అంటే ఆ దినము త్వరగా రాబోతుంది. ఆలోచిస్తున్నారా? మొదట దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఇప్పుడు డబ్బుపై ఆధారపడుతున్నాడు, రాకడ వచ్చేస్తుంది. ఆలోచిస్తున్నారా? మొదట భ్రష్టత్వం, మొదట దుర్నీతి, తర్వాత రాకడ. అంటే ఇవన్నీ రాకడకు సూచనలు. మొదట దేవుని మీద ఆధారపడే నువ్వు, దేవుణ్ణి నమ్ముకునే నీవు ఈ పూట, ఈ రోజు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి నువ్వు భ్రష్టత్వంలో లేవా అంటే దేవుడు త్వరగా రాబోతున్నాడని నిన్ను చూసి నేను చెప్పగలను. ఆలోచించండి, ఎంత భయంకరమండి. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతుంది రాకడ వర్తమానం అండి. రాకడకు ముందే వచ్చేస్తాంట భ్రష్టత్వం. ఈరోజు ఎంతమందిలో లేదండి సన్నిధికి వచ్చిన వాళ్ళ భ్రష్టత్వం? ఎంతమంది కృత్రిమంగా చేసే వాటి మీద ఆధారపడట్లేదండి? ఎంతమంది వాళ్ళ చేతు పనుల మీద ఆధారపడట్లేదండి? ఆధారపడండి. అదే లైఫా? అదే లోకమా? అదే నీ జీవితాన్ని లీడ్ చేస్తుందా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడన్న విషయాన్ని, ఆ సత్యాన్ని గ్రహించగలుగుతున్నావా? ముందు భ్రష్టత్వం వస్తుందట, తర్వాత రాకడ వస్తుందట. అంటే భ్రష్టత్వంలో ఇప్పుడు ఎవడెవడైతే ఉన్నాడో వాడిని చూసి చెప్పచ్చు రాకడ దినం చాలా దగ్గరగా, అంచనా వేయచ్చు రాకడ దినం చాలా దగ్గరగా ఉంది అని. భ్రష్టత్వంలో ఉన్న వారి గురించి చూస్తే తెలిసిపోతుంది. ఆలోచించండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మండి. అసలు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు భ్రష్టత్వం నుంచి తప్పించాలి కదండి. నువ్వేంటి దుర్నీతిలో ఇరుక్కుపోయావు? కృత్రిమంగా చేసే వాటి మీద ఆధారపడిపోయి దుర్నీతిలో ఇరుక్కుపోయారేంటండి? ఆలోచించండి.
రెండవదిగా భ్రష్టత్వం అంటే అర్థమేమని చెప్పాను. రెండవదిగా దిగజారుడుతనం. మొదటిగా దుర్నీతి అయితే రెండోది దిగజారుడుతనం. ఆలోచించండి. దిగజారుడుతనం అంటే ఒకటి నాకు గుర్తొచ్చింది. ఎవరు అంటే ఏసావు గుర్తొచ్చాడు. ఒక్క పూట కూటి కొరకు. ఏంటిదంట అది? భోజనం కొరకు ఏమమ్మేసుకున్నాడు? అవ్వా, ఒరే తినపోతే సస్తావరా? మధ్యాహ్నం భోజనం చేయకపోతే నువ్వు చచ్చిపోతావా? ఒక్క పూట తినపోతే సస్తావరా? కడుపు మార్చుకుని ఉండొచ్చు కదరా. జ్యేష్ఠత్వం వేసుకున్నావు కదా దాడిపాకి. ఇంతకీ ఏ కూర అంటే అది? చిక్కుడుకాయ కూర కాసం మనోడు పడిపోయాడట. ఎంత దౌర్భాగ్యంరా. వేసావా? నీ ప్రతిష్టత చిక్కుడుకాయ కూరకి ముడేసుకున్నావా? పూట తినబోతే సస్తావా? కడుపు మార్చుకుంటే సస్తావా? ఒక్క పూట చచ్చిపోతావా? ఒక్క పూటలోనే. ఆ మాటలు ఎక్కడో నేను చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుండి 34 వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు, నేను చావుపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చూసుకోండి. చిక్కుడుకాయ కూర కోసం మనోడు తమ్ముడికి ఏమమ్మేసుకున్నాడు? మీలో లేరా అండి ఒక్క పూట కూటి కోసం విలువైన జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్ళు? క్షణమాత్రం ఉండే సంతోషము కొరకు పవిత్రమైన జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఇక్కడ కూర్చునే వాళ్ళు లేరంటారా? అది భ్రష్టత్వం కాదంటారా? క్షణం ఉండే సంతోషం కావాలి. క్షణం విలువైన అభిషేకాన్ని క్షణమాత్రము సంతోషము కొరకు నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న వాటి కొరకు నాశనం చేసుకుంటున్నారు. జ్యేష్ఠత్వము అంటే అది మామూలు విషయం కాదు. తన తమ్ముడికి చిక్కుడుకాయ కూర నాకు పెట్టరా అని తింటానంటే తన తమ్ముడు అన్నాడు, అన్నయ్య మరి జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావరా? ఇచ్చేస్తాను రా అని చచ్చిపోవలసిన నాకు ఎందుకురా, ఇచ్చేస్తాను రా అని చెప్పేసి ఓ బాగా తినేసేసి 2 ప్లేట్లు 3 ప్లేట్లు తిన్నాడంటే వేసావు చిక్కుడుకాయ కూర వేస్తాను. అంతకంటే దౌర్భాగ్యం సచ్చిద్దండి ప్రపంచంలో ఎక్కడైనా. అధికమైన తిండిపోతే అయిపోలేదా వేసావు? ఆలోచించండి ఒకసారి. జ్యేష్ఠత్వం ఎక్కడ? చిక్కుడుకాయ కూర. ఏంద్ర బాబు కృత్రిమంగా చేసేదాని మీద జ్యేష్ఠత్వం అని అమ్మేసావేంటారు? చాలా మంది ఈ రోజుల్లో జ్యేష్ఠత్వపు హక్కుని కలిగిన వారు, సియోను శిఖరముల మీద ఉన్నవారు దిగజారుడి స్థితులకు వచ్చేస్తున్నారు. కారణం క్షణమాత్రముల సంతోషముల కొరకు, క్షణమాత్రముండే ఆనందముల కొరకు, క్షణమాత్రముండే ఆప్యాయతల కొరకు, క్షణమాత్రముండే ఆర్భాటాల కొరకు జ్యేష్ఠత్వమును, అభిషేకమును, పవిత్రతను, నీతిని, యథార్థతను అమ్ముకుంటున్న వారిలో మీరు లేరా? ఇరుక్కుపోలేదా నువ్వు భ్రష్టత్వములో? భ్రష్టత్వానికి దొరకలేదంటావా నువ్వు? అంటే నిన్ను చూస్తే అర్థమైపోతుంది రాకడికి వస్తుంది రాకడ. లేకపోతే అసలు నువ్వెవరో అసలు సియోను పర్వతం మీద నిలబడేదానివి. నువ్వెవరో అన్య భాషలు మాట్లాడి ప్రభుని అనల కలంగా ఆనందములో ఆనందించి ప్రవశించేదానివి. నువ్వెవరో ఒక ప్రతిష్టతలో ఉన్నవ దానివి. నువ్వెవరో ఒక సమర్పణలో ఉన్నవాడివి. నువ్వెవరో దేవుని పాదముల దగ్గర ఉన్నవాడు. దిగజారుడుతనం.
ఎంత జోక్గా ఉందో ఏసావు గురించి మాట్లాడుతుంటే చిక్కుడుగా కూర కోసమని నీ విషయాలు కూడా నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే జోక్గానే ఉంది. చిన్న దానికోసమా దిగజారిపోయాను. రాకడకు ముందు ఏమొస్తుందట? దేవుడు అంటున్నాడు, నీకు అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చింది ఎందుకురా? భ్రష్టత్వం నుంచి తప్పించబడతాను. ఏది? ఇరుక్కుపోయావు, దుర్నీతిలో ఇరుక్కుపోయావు, దిగజారితనంలో ఇరుక్కుపోయావు. ఒకప్పుడు అక్కడ ఉండేవాడివి, ఒకప్పుడు ఆ స్థితిలో ఉండేవాడివి, ఒకప్పుడు ఆ స్థితిలో ఉండేదానివి. చిన్న చిన్న వాటి కోసం అమ్మేసుకుంటున్నావు, పొగట్టేసుకుంటున్నావు, విలువ లేకుండా నీకు నువ్వే చేసుకుంటున్నావు. ఆలోచించండి. ప్రవక్తలతో కూడా ఉన్నవాడండి సౌలు. ప్రవక్తలతో ఉన్నాడు సౌలు. సౌలు ఎవరో తెలుసా? ప్రవక్తలతో కలిసి ప్రవచించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయాలు గారు దైవజనుడు ఒక రోజు ఏడుస్తున్నాడు. అమ్మో సౌలా 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 అంటే దేవుడు, సమయాలా ఆడు గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాడిని నేను విసర్జించాను రా, నువ్వు ఏడవద్దా. దేవునికే కోపము తెప్పించేవాడిగా మారిపోయాడు సౌలు. ప్రవక్తలతో ఉన్నవాడు, ప్రవక్తలతో ఉండి ప్రవచించువాడు దేవుడే విసర్జించువాడిగా మారిపోయినాడు. సమయాలు ఏడుస్తున్నాడు. అటువంటి దిగజారిపోయిన వాడి గురించి సమయాలు ఏడుస్తుంటే సమయాల దగ్గరికి వచ్చి అన్నాడు దేవుడు, సమయాలు ఆడు గురించి నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? నువ్వు మాకు వాడు నన్ను ఎరిగి కూడా విసర్జించున్నాను. వాడు గురించి నువ్వు ఏడ్చి నీ కన్నీరు నువ్వు పాడు చేసుకోవద్దు, నీ ఆకలి నువ్వు చంపుకోవద్దు నాన్న. నువ్వు శుభ్రంగా తిని కళ్ళు తుడుచుకో. వాడిని నేను విసర్జించాను, కొన్ని రోజుల వాడిని నేను సింహాసనం నుంచి దింపైపోతున్నాను, నువ్వు హ్యాపీగా ఉండు దేవుడు సమయాలతో చెప్పారు. అప్పుడు సమయాలు కళ్ళు తుడుచుకొని భోజనముకు సిద్ధపడ్డాడు. దేవుడు అటువంటి వాళ్ళ గురించి ఏడవనివ్వడు, దైవజన్ని ఏడవనివ్వడు. ఎందుకంటే వాడు విసర్జించబడిన వాడు. దేవుని చేత ఎంతమంది ఈ పూట విసర్జించబడుతున్నారు, ఎంతమంది భ్రష్టత్వంలో చిక్కుకున్నారు. ఏమండి, భ్రష్టత్వంలో చిక్కుకున్నవాడు మరలా బయటికి రావడానికి వీలు లేకుండా అయిపోతుంది. ప్లీజ్ అండి, చిన్న చిన్న వాటి కోసం మీ యొక్క అమూల్యమైన వాటిని పోగొట్టుకోవద్దు. 5 నిమిషాల సంతోషాల కోసం, 10 నిమిషాల సంతోషాల కోసం మీ విలువలను తక్కువ చేసుకోవద్దు, మీ అభిషేకాలను పోగొట్టుకోవద్దు. మీ పేరు ప్రఖ్యాతలను, మీరు దేవుడిని నమ్ముకున్నారన్న పేరు ప్రఖ్యాతలను దిగజారిపోయేటట్లుగా చేసుకోవద్దు. ఆల్రెడీ చాలా మంది దిగజారిపోయినారు. నువ్వు ఇక్కడ ఉండటానికి గల కారణం ఏంటి? సియోను కొండ మీద ఉండేదానివి, ప్రతిష్ఠించబడిన పర్వతం మీద ఉండేదానివి. ఏంటి? దిగజారిపోయావు. ఏముంది? దిగజారిపోయినావు. దేనికోసం? చిక్కుడుగా కూర కోసమా? చిన్న చిన్న వాటి కోసం. ఏసావు చిన్న విషయంలో జ్యేష్ఠత్వం పోగా, నువ్వు కూడా చిన్న విషయమే. ఇది కూడా పెద్దదేం కాదు, చిన్నదే. అది చంపుకోలేకపోయినావు నువ్వు. వచ్చి వేస్ట్గా అది చంపుకోలేక అంత అమూల్యమైన వాటిని కోల్పోతున్నావు. భ్రష్టత్వం కాదా అది? దాన్ని భ్రష్టత్వం అన్నాడు దేవుడు. తెలిసి కూడా చేసేదాన్ని ఏమంటారు? భ్రష్టత్వం అంటారు. భ్రష్టుల వాళ్ళు. ఇక భ్రష్టుడైపోయిన ఎవడు మార్చలేదు. దిగజారిపోతూనే ఉంటారు వాళ్ళు, దిగజారిపోతారు వాళ్ళంతే. వాళ్ళకి శ్రేష్టమైన వాగ్దానాల విలువ తెలియదు, అభిషేకాల విలువ తెలియదు, శ్రేష్టమైన వాటి విలువ వాళ్ళకి తెలిసి వస్తే కనుక అలా వాళ్ళు దిగజారిపోరు. అసలు ఏసావుకి జ్యేష్ఠత్వం తెలిసి వస్తేనేగా అది ఉంటాడో తెలిసేది. మనకు తెలియదు ఏసావుకి జ్యేష్ఠత్వం యొక్క విలువ. అమ్మేసుకున్నాడు. ఇదేదో చిన్న బొమ్మలే ఈజుల్లే అనుకుని అమ్మేసుకున్నాడు. 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్మేసుకున్నాడు. కూరకి అమ్మేసుకున్నాడు. నీకు కూడా విలువ తెలియదా? ఏసావులాగా విలువ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అభిషేకం విలువ తెలియదు, పరిచర్య విలువ తెలియదు, దేవుడు అంటే విలువ తెలియదు. విలువ తెలియక మీకు వాటి గురించి ఒక అథారిటీ తెలియక, వాటి గురించి మీకు ఒక విజయవంతమైనటువంటి ఆ సీక్రెట్ తెలియక మీరు చాలామంది, తెలియకంటున్నాను కదండి, మీకు తెలుసు, కానీ తెలుసు కూడా మీరు వాటిని విడిచిపెట్టేస్తున్నారు. ఇన్ని వాక్యాలు చెప్పుకుంటారనండి అభిషేకం గురించి, ఆ విలువలేంటో, ఆ శ్రేష్టమైన విలువలేంటో, ఆ విలువ దగ్గర దేవుడు నీకు ఇచ్చాడు అంటే దాన్ని ఎలా కాపాడుకోవాలో,
వాగ్దానాలు దేవుడు నీకు ఇస్తున్నాడంటే భ్రష్టత్వంలో పడకుండా, భ్రష్టత్వంలో ఇరుక్కోకుండా నువ్వు తప్పించబడుతూ వెళ్ళాలి కదా. నువ్వు దానికి ఇరుక్కుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి భూషణ కిరీటాన్ని నువ్వు ఆడు చేసుకుంటున్నావు. జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఇప్పుడు వరకు నేను 2 వ్యక్తులు చూపించాను. ఒక వ్యక్తి ఎవరు? ఏశావు. ఇంకో వ్యక్తి ఎవరు? సౌలు. ఇప్పుడు 3వ వ్యక్తి చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. అదిగో ఎవడో నాకు తెలియదు కానీ ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళుతున్నాడు. ఏమయ్యా, యెరూషలేములో ఉండగా దిగి వస్తున్నావేంది నువ్వు? దిగజారుడు తనమది కాదా? యెరూషలేములో ఆరాధించువారు, యెరూషలేములో నిలబడువారు, యెరూషలేములో కూర్చున్నవారు, యెరూషలేములో అంగలార్చువారు, యెరూషలేములో నాట్యము చెయ్యువారు, పరిశుద్ధ స్థలములో నిలబడేవారు అపవిత్ర స్థలాలకు దిగిపోతున్నారు. అది దాని పేరేం పేరు? భ్రష్టత్వం అన్నాడు యేసయ్య. నేనేమంటానంటే నీకు అర్థమయ్యేటట్టుగా దిగజారుడు తనం అంటాను నేను. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, బైబిల్ భాషలో అయితే భ్రష్టత్వం, నీకు అర్థమయ్యే భాష అయితే దిగజారుడుతనం. యెరూషలేము నుండి దిగిపోతున్నాడట ఒకడు, ప్రవక్తల వద్ద నుంచి దిగిపోయాడంటే ఇంకొకడు, జ్యేష్ఠత్వం నుంచి దిగిపోయాడంట మరొకడు. ఏమంటే చిన్నవి కాదండి ఇవి, పెద్దయా వాళ్ళు చేసిన తప్పులు? చిన్నవి కదండి, చిన్న మిస్టేక్లు కదండి, భూతత్వం పెట్టిన దొరకని కార్యాలవి. వాటి వల్ల శ్రేష్టమైన అర్హతలలో నుండి దిగజారిపోతున్నావు అనగా నీవు భ్రష్టత్వములు ఇరుక్కుపోయావు. నిన్ను చూస్తే అర్థమవుతుంది రాకడ త్వరగా రాబోతుంది. దట్స్ ఆల్, అంతే, అయిపోయింది. 2వ దశలోనిలకు రాసిన పత్రిక ప్రకారము రాకడ నిన్ను బట్టి నేను చెప్పగలను సూచన త్వరగా రాబోతుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఎలా ఉండేదాన్ని కాదులేండి, మీరు మొదట్లో ఎలా ఉండేవాళ్ళు కాదులేండి, ఇప్పుడు దిగజారిపోతున్నారండి. ఈ అంచె దినాలండి, ఈ లోకంలో భ్రష్టత్వం ఉందండి, ఈ లోకంలో దిగజారిపోయేతనం ఉందండి, ఈ లోకంలో ఎక్కిపోయే అనుభవాలు లేవండి, ఈ లోకంలో దిగిపోయే అనుభవాలు ఉన్నాయండి. దిగిపోయే వాళ్ళతో నువ్వు కూడా కలిసి దిగిపోతున్నావండి. అది నీకు తెలుసండి, నీ అంతరాత్మకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ప్రభుని క్షమాపణ అడిగి, భ్రష్టత్వంలో ఇరుక్కున్న వాళ్ళని ఎవడూ కాపాడలేడండి. దయచేసి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా నిన్ను తప్పించుగాక అని ఆలోచిస్తున్నాను. ఇంకొక 3వ చెప్పాను కదా, ఏంటిది అది? భ్రష్టత్వం అంటే 3వ అర్థం ఏంటి? తిరుగుబాటుతనం. తిరుగుబాటుతనం అనేదండి కుటుంబంలో ఉంటుందండి. భర్త భార్య మీద, భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు పిల్లల మీద తిరుగుబాటు చేస్తారు. అంతేకాకుండా సంఘములో కొరాహుగాళ్ళు ఉంటారుగా, దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తారు. వీళ్ళందరూ కూడా దేంట్లో ఇరుక్కుపోయారు? భ్రష్టత్వం. అంటే నీ భాషలో చెప్పాలంటే తిరుగుబాటుతనంలో కలిసిపోయారు. ఇప్పుడు తిరుగుబాటులో కలిసిన వాళ్ళందరూ, దిగజారిపోయే వాళ్ళతో చేరిన వాళ్ళందరూ, దుర్నీతి పరుల్లో కలిసిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? రాకడొస్తే నరకానికి పోతారు. ఇది వాస్తవమైన మాట. ఇది దాపరికాలు ఏమీ నా దగ్గర లేవు. మీకు మంచి మాట చెప్పి వెళ్దామని వచ్చాను నేను. ఒక మాట, భ్రష్టత్వంలో నుంచి నువ్వు తప్పించబడాలని దేవుడు వాగ్దానాలు పోసేస్తుంటే ఒళ్ళో నువ్వేమో అవేమి పట్టించుకోకుండా దుర్నీతిలో కలిసిపోయి దిగజారిపోయే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేసి తిరుగుబాటు చేసే ఒక రాహుగాళ్ళలో నేను మీ టీంలో చేరొచ్చా అని వాళ్ళని అడిగి టీంలో చేరి భ్రష్టత్వంలో నీకంతగా నువ్వే నీ జ్యేష్ఠత్వాన్ని ఏదో చంపుకోలేక ఆకలిని చంపుకొని ఒక్క పూట ఉంటే నీ జ్యేష్ఠత్వం నీకు ఉండేదా కాదా? లేదు. కానీ చిన్న చిన్న క్షణికమైన ఆనందాలు అంటారు వాటిని. నేనైతే ఏమంటానంటే, మీరైతే ఏమంటారు నాకు తెలియదు కానీ క్షణమాత్రం ఉండు ఆనందం అంట. ఈ లోకంలో ఆనందాలని ఎట్లా ఉంటాయి అంటేనండి, నేను చూడడం కాదండి, నాకు అన్నీ తెలుసు అండి. ఈ లోకంలో ఆనందాలు కొంతసేపే ఉంటాయండి, కొంతసేపు తర్వాత ఏడవలసిన తప్ప ఏమి చేసేది లేదండి.
కానీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం అండి, అది నిత్య సుఖములను మనకు కలగజేసిద్దని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, ఈ క్షణమాత్రం ఉండే సంతోషము, ఈ కొద్ది కాలం ఉండే సంతోషము, ఈ పావు గంట సేపు ఉండేటువంటి సంతోషాన్ని ఎవడునూ కోరుకోడండి. ఇప్పుడు నేను లోక సంతోషాన్ని కోరుకోనండి. ఎందుకంటేనండి, దేవుని యొక్క సంతోషము, లోక సంతోషం ఎంత అండి? సముద్రంలో ఒక నీటి బొట్టంతా నాకైతే నాకు అనిపించిందండి. లోక సంతోషము గాలిలో ఒక వాయువు లాంటిది లోక సంతోషం, లేదంటే సముద్రంలో ఒక నీటి బుడగ వంటిది లోక సంతోషం. అట్లాగే నొప్పిస్తుంది, అట్లాగే అనిపిస్తుంది. అయిపోయింది, సేమ్ స్థాయి. అందుకే నేను లోక సంతోషాన్ని ఎప్పుడు కోరుకోనండి. నన్ను అర్థం చేసుకోవాలి. లోక సంతోషాన్ని ఎప్పుడూ నేను కోరుకోను. ఎప్పుడు మీరు అనుకోవచ్చు, ఎప్పుడు ఏంటి ఆయన అట్లాగే ఉంటారు, అట్లాగే ఉంటానండి. ఎందుకంటే లోకంలో సంతోషం మీరు మిమ్మల్ని నవ్వించి ఏడిపించినా సరే మీకు ఇంకా బుద్ధి రావట్లేదండి. ఇంకా లోక సంతోషాన్ని కోరుకుంటున్నారు. క్షణమాత్రం ఉండు సంతోషాలు, 5 నిమిషాల సంతోషాలు ఎవడన్నా అయిపోయి ఎంత దారుణంగా ఉందండి. నీ బతుకు గురించి నేను ఎలా చెప్తుంటే ఎంత సిగ్గు చేటేయాలండి మధ్యాహ్నం పూట. నేను అరగంట సేపు, పావు గంట సేపు, 5 నిమిషాలు, 1 నిమిషం ఉండే సంతోషాన్ని కోరుకున్నాను అని అనిపించాల్సిందండి. మనకి వాక్యం వింటున్నప్పుడు మన మీద మనకు విరక్తి రావాలండి. వాక్యం వింటున్నప్పుడు మన మీద మనకు ఒక జాలి కలగకూడదండి. మన మీద మనకు కోపం రావాలండి. నిజమే కదా, ఏంటి క్షణమాత్రము ఉన్నటువంటి ఈ సంతోషాన్ని కోరుకొని నా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నానే, యెరూషలేములోంచి దిగిపోయానే, ప్రవక్తలతో సంబంధాన్ని, ప్రవక్తలతో అనుసంధాన్ని, ప్రవక్తలతో కూర్చునే వాడిని ఈ రోజున విసర్జించబడ్డానే. ఎందుకు నా బ్రతుకు అని నువ్వు విసర్జించుకోవాలి. విసర్జించుకొని దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, నీవిచ్చిన వాగ్దానములు అమూల్యమైనవి, నీవిచ్చిన వాగ్దానములు శ్రేష్టమైనవి. ఆ వాగ్దానములను ఎత్తిపట్టినవి ఈ రోజు నుంచి ప్రార్థన చేయలేమని, అవి జరగాలని కాకుండా ఫస్ట్ ఏం చేస్తామంటే నన్ను తప్పించేయాలని ప్రార్థన చేయండి. నన్ను తప్పించండి. ఎంతో విలువైన వ్యక్తినయ్యా నేను, నన్ను తప్పించండి. ఇన్ని రోజులు నేనే చెప్పాను, వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, విన్నపములు చేయండి నేనే చెప్పాను. నేనే చెప్పాను కదా, ఇది కూడా నేనే చెప్తున్నాను. వాగ్దానములు ఎత్తిపట్టి భ్రష్టత్వం నుంచి తప్పించబడి కేకలు పెట్టండి. దేవుడు నీకు ఏ వాగ్దానములు ఇచ్చాడో ఆ వాగ్దానములు పైకెత్తి, బైబిల్ని పైకెత్తి, వాగ్దానముల మీద చేయి ఉంచి, నేను భ్రష్టత్వం నుంచి తప్పించు, నేను దుర్నీతి నుంచి తప్పించు, తిరుగుబాటు నుంచి తప్పించు, దిగజారిపోయిన తరము నుంచి తప్పించాయా. నీ రాకలు ఎక్కబడాలి, నీ వెక్కములు ఎక్కబడాలి, నీ పోలికగా మార్చబడాలి, అమజమరాజ్యంలో రావాలి, కలిగిగా మార్చబడాలి. అయ్యా తప్పించాయా, తప్పని వాగ్దానములు ఎత్తి మరి తప్పించమని ప్రభుని అడగండి. అసలు వాగ్దానములు ఉన్నవే నేను తప్పించడానికి. మరొకసారి ఫస్ట్ వచ్చిన దగ్గరికి వచ్చేస్తానండి, నేను ముగించేశాను. ఇక ఫస్ట్ అధ్యాయం దగ్గరికి, 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనాన్ని. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఆమె చెప్పండి. అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాగ్దానాలను పట్టుకుని దురాశను అనుసరించుట వలన లోకమందు ఉంటదంట భ్రష్టత్వం. అంటే మనం జీవిస్తున్న లోకమున భ్రష్టత్వం ఉంది. ఈ వాగ్దానముల మూలముగా అది బతుకు దేవుడు మనకి ఇచ్చాడు చూసాం, అమూల్యములను అధికములైన వాగ్దానములు. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇప్పుడు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు అందరికి అర్థమైంది? యేసయ్య స్తోత్రం చెప్పండి. వాగ్దానాలన్నీ ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు చెప్పండి? భ్రష్టత్వము నుంచి. అది ఎక్కడ ఉంటుంది భ్రష్టత్వం? అక్కడ క్లియర్గా రాస్తుంది, లోకములో ఉన్న భ్రష్టత్వము. భ్రష్టత్వం అనగా 3 అర్థాలు: దుర్నీతి, దిగజారుడితనం, తిరుగుబాటు. ఈ 3 నుంచి తప్పించడానికి నీ చేతిలో పవర్ఫుల్ వెపన్ ఉంది. దేవునికి స్తోత్రించాం. ఇది పవర్ఫుల్ వెపన్. ఎందుకు దీన్ని వెపన్ అంటున్నానంటే, దీనికి 2 వైపులా సూతుంటుంది. ఈ ఇహలోకంలో వెపన్స్ చూడండి, ఒకవైపే పొదును ఉంటుంది, ఇంకోవైపు ఏదో ఒకటి ఉంటుంది. కర్రో, కొయ్యకాలో, మొత్తో ఏదో ఒకటి పెట్టుకుంటారు. ముందు మాత్రమే సూదిగా, ముందు మాత్రమే కొరసగా ఉంటుంది. కానీ ఈ వెపన్కి 2 వైపులా
దూసుకుపోయే గుణం ఉంది. ఈ వెపనకి రెండు వైపులా కోసేసే గుణం ఉంది. ఈ వెపనకి రెండు వైపులా తగతగ దిగిపోయే గుణం ఉంది. ఎటు పట్టుకున్న డేంజర్. కాబట్టి ఈ రెండు వైపుల పదును కలిగిన వెపన్ని పైకెత్తి నన్ను తప్పించు. దేంట్లోంచి తప్పించమంటావు? భ్రష్టత్వమయ్య. ఈ లోకములో నేను జీవించే ఈ లోకములో ఏముంది? భ్రష్టత్వం, దుర్నీతి ఉంది. దుర్నీతి అనగా కృత్రిముల మీద ఆధారపడేవాళ్ళు, కృత్రిమములు, మనుషులు చేసు వాటి మీద ఆధారపడేవాళ్ళు దుర్నీతి పరులు. దాని మీద ఆధారపడుతున్నావేమో. దెబ్బనెత్తి ఈ రోజు నుంచి ప్రార్థించు, నన్ను తప్పించే దాని నుంచి. ఏదొచ్చినా నీ మీదే నేను నమ్ముకోవాలి, నేను నమ్ముకోవాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు చెప్పడం కాదు, క్రియల్లో నేను నమ్ముకున్నట్లుగా నేను చూపించాలి. ప్రైజ్ లా. నన్ను తప్పించండి, దుర్నీతి నుంచి తప్పించండి. ఈ రోజు నుంచి ప్రార్థించండి, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించండి. రెండవదిగా దిగజారిపోతున్నానయ్యా. సీయోను పర్వతం మీద నుంచి దిగజారిపోయాను. ప్రవక్తలతో ఉండే స్థానంలో దిగజారిపోయానయ్యా. నన్ను క్షమించి నన్ను తప్పించయ్యా. వాటి నుంచి నన్ను తప్పించయ్యా. సీయోను పర్వతం నుంచి దిగిపోయాను, యెరూషలేము నుంచి దిగిపోయాను. ఒక్క పూట కూటి కొరకు, చిక్కుడుగా కూర కొరకు, క్షణమాత్రం ఉండే సంతోషము కొరకు నా అభిషేకాన్ని కోల్పోయానయ్యా. నా యొక్క భాషలను కోల్పోయాను, ఆ పవిత్రతను కోల్పోయాను, నా యథార్థతను కోల్పోయాను, నిత్యగా జారిపోయానయ్యా. ఇదిగో పవర్ఫుల్ వెపన్ ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క దిగజారుడు తనమ నుంచి నన్ను తప్పించు. ఇక చాలు, నేను దిగిపోయినంత వరకు చాలు. ఇంకా పాతాళంలోకి వెళ్ళక ముందే, పాతాళ ద్వారాలు తెరవబడక ముందే, ఇంకా నువ్వు దిగి వెళుతున్న కొలది కింద పాతాళమే ఉంది తప్ప ఇక ఏది లేదని ఈ వాక్య సందర్భంలో తెలియజేస్తున్నా. దిగి వెళ్ళే కొద్దీ వేడి తగిలిద్ది, దిగి వెళ్ళే కొద్దీ గన మండే వేడి కణాలు తగులుతాయి. దిగి వెళ్ళే కొద్దీ పండ్లు కొరగటం, ఒళ్ళు ఇరుసుకోవటమే సరిపోతుంది. దిగి వెళ్ళే కొద్దీ నరకములో పడిపోతాం. ఇక దిగజారింది చాలా, ఆగిపోయి ఇక్కడతో వెపన్ ఎత్తిపట్టు, ఇక్కడతో నాకు చాలయ్యా. ఇక నుండి నేను దిగజారకూడదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీ అందరికి ఆశ ఉన్న ఇక నుంచి మనము అస్సలు దిగజారకూడదు. చిన్న వాటి కోసం మనం అస్సలు. నువ్వెవరవి? దేవుని కుమార్తెవి. నువ్వెవడవి? దేవుని కుమారుడివి. నువ్వెవరు? ఒక శ్రేష్టమైన పేరు నీకుంది, ఒక శ్రేష్టమైన అభిషేకం నీకుంది, ఒక శ్రేష్టమైన సీయోను పర్వతం నీకుంది, ఒక శ్రేష్టమైన ప్రతిష్టత నీకుంది, ఒక శ్రేష్టమైన సమర్పణ నీకుంది. నువ్వెవరవే? నువ్వు అందరిలో వాడివి కాదు, అందరిలో దానివి కాదు. అది గుర్తుపెట్టుకో. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఆలోచనలో, మైండ్లో, మనసులో రాసేసుకొని నువ్వు బ్రతకాలి. నువ్వు చనిపోయిన దాకా దేవుడు వచ్చినాక అలా బ్రతకాలి. నువ్వెవరో నీకు తెలిస్తే దిగజారవు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ సేవకి జ్యేష్ఠత్వం విలువ తెలిస్తే దాన్ని అమ్ముకునేవాడు కాదు. సౌలుకి ప్రవక్తల విలువ తెలిస్తే వాళ్ళ దగ్గర నుంచి దిగిపోయేవాడు కాదు. ఆ వ్యక్తికి యెరూషలేము విలువ తెలిస్తే అక్కడ నుంచి దిగిపోయి ఎరుకోకి వెళ్ళేవాడు. మూడవదిగా ఏంటిది? భ్రష్టత్వం అంటే తిరుగుబాటు. దయచేసి ఎవ్వరు ఉండొద్దు. కుటుంబంలోనైనప్పటికీ కూడా భర్తకి భార్య, భార్యకి భర్త, పిల్లలకి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలకి తిరుగుబాటులో దయచేసి ఎవరు ఉండదు. సంఘములో దైవజనులకు తిరుగుబాటుకి ఎవరు ఉండదు. ఎందుకంటే అది కూడా భ్రష్టత్వం అని వాక్యం సాధిస్తుంది. భ్రష్టత్వం ముందు వస్తుందా, రాకడ ముందు వస్తుందా? ఎస్. నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది ఒకటి, ఫైనల్గా రాకడ వస్తుంది. నువ్వు గనక ఈ పవర్ఫుల్ వెపన్స్ని పైకెత్తి నన్ను తప్పించు అని అడగకపోతే ఇక లాభం లేదు. వాక్యం దేవుడు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక.